రొయ్యలు పెంచడం అంటే అంత సులువు కాదు గురు. సమయానికి మేత, మరియు ఏ రోగాలు రాకుండా మందులు జాగ్రత్తగా వాడాలి, ఎల్లవేళలా నీటి యొక్క నాణ్యత చూడాలి, 24/7 చంటి బిడ్డలా చూసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యుత్ని కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. లేకపోతే అధిక మొత్తంలో కరెంట్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ రోజు ఒక రొయ్యల రైతును కలిస్తే అతను PF అనేది 0.66గా గమనించాను. అతనికి పవర్మోన్ మరియు EPFC గురించి చెప్పి ఇన్స్టాల్ చేపించాను. ఇప్పుడు అతని విద్యుత్ PF 0.97 వరకు పెరిగింది.